ఎవ్రీవన్, వెల్కమ్ టు హాల్మార్క్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఆ బస్సు వెళ్ళేది మనకి పామర్ సెంటర్ కి అట్లా బస్సు వెళ్తుందండి. ఇది డైరెక్ట్ మచిలీపట్నం రోడ్డు. సో ఇది వచ్చేసి విజయవాడకి వెళ్ళే రోడ్ అండి. డైరెక్ట్ విజయవాడకి వెళ్ళిపోతాం. ఇది పామర్ బస్ స్టాండ్ ఎగ్జాక్ట్ గా 2 కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఇక్కడ నుంచి. సో ఇండిపెండెంట్ హౌసింగ్ కాలనీ చూడండి. మీకు బందరు హైవే, విజయవాడ టు మచిలీపట్నం హైవేనండి. అది మచిలీపట్నం హైవేనండి. వెహికల్స్ చెట్ల మధ్యలో నుంచి వెళ్తున్నాయి చూడండి వెహికల్స్. సో అది హైవే ఎగ్జాక్ట్ గా 1/2 km డిస్టెన్స్ లో ఉంటుంది హైవేకి. వారాహి వాళ్ళది ప్రాజెక్ట్ ఇదండి. గజం 13,000 పెట్టారు చూడండి. సో ఇది మన వెంచర్ లోకి ఎంట్రన్స్ ఆర్చ్ దారండి. పక్కనే ఆల్రెడీ హౌసింగ్ కాలనీ చూడండి. ఇక్కడ దగ్గరగా ఒక 150 హౌసింగ్ కాలనీలు ఉన్నాయండి. 150 ఇల్లు కట్టారు, బిల్డర్స్ కట్టి అమ్మేశారు. ఫ్యామిలీస్ కూడా 150 ఫ్యామిలీస్ వస్తున్నారండి. ఆల్రెడీ వచ్చారు కూడా. ఇది మన వెంచర్ లోకి వెళ్ళబోయే రోడ్ అండి. ఇది చూడండి చక్కగా హౌసింగ్ కాలనీ పక్కనే అండి. ప్రాజెక్ట్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. లొకేషన్ అయితే సూపర్ అండి. వీళ్ళు గజం ఇక్కడ 15,000, 16,000, 18,000 అమ్మారండి స్టార్టింగ్ లో. 1 year బ్యాక్ ఈ కాలనీ చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం చూడబోయే ఒక సిఆర్టీ లేఅవుట్ వెంచర్ అనేది చూపిస్తా చూడండి. ఇది మన లేఅవుట్ వెంచర్ అండి. జెండాలు కనిపిస్తాయి కదా సార్. ఇది మన సిఆర్టీఏ లేఅవుట్ వెంచర్ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్ వచ్చేసి ఒక 35 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ అండి. ఇక్కడ గజం కేవలం 13,000 పెట్టారు ఇక్కడ. లొకేషన్ పామర్ జోన్ అండి. మీకు ఇండిపెండెంట్ హౌసెస్, వెల్లా ప్రాజెక్టు, అదొక విలేజ్ అండి. కొరమర్దాల విలేజ్ అండి అది. ఆ విలేజెస్ పక్కనే ఉన్నటువంటి ఒక సిఆర్డిఎల్ లేఅవుట్ వెంచర్ అండి. ఓన్లీ స్కెల్టన్ మీద ఉంది. ప్రజెంట్ ప్లాట్లు బుకింగ్ జరుగుతుంది. ది టోటల్ ల్యాండ్ 35 acres సిఆర్డిఎల్ లేఅవుట్ వెంచర్. గజం కేవలం 13,000 పెడుతున్నారు. దీంట్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండ్ ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాల్, వాటర్ ట్యాంక్స్. సో ఇక్కడ దీంట్లో ఇండిపెండెంట్ హౌస్ డూప్లెక్స్, ఇండిపెండెంట్ హౌస్ అయితే 45 lakhs, డూప్లెక్స్ హౌస్ అయితే 75 లక్షలకి ఇస్తారండి ఈ ప్రాజెక్ట్ లో. సో మంచి రెసిడెన్షియల్ జోన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఇండస్ట్రీ చూడండి. ప్రాజెక్ట్ ఆనుకునే మన ఇండస్ట్రీ ఉంటుందండి. ఇదంతా కొరమద్దాల విలేజ్ అండి. ఇది చూసే అన్ని కూడా కొరమద్దాల విలేజ్. మన హౌసింగ్ కాలనీ చూడండి, చాలా దగ్గరగా ఉందండి హౌసింగ్ కాలనీ. కరెక్ట్ గా మన ఎగ్జాక్ట్ గా ఈ వెంచర్ దగ్గర నుంచి ఇది మన పామర్ బస్ స్టాండ్ కి ఎగ్జాక్ట్ గా 3 km వస్తుందండి. చాలా వాకబుల్ డిస్టెన్స్. ఈ వెంచర్ లో ఆల్రెడీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉన్నారండి. టీచర్స్ బాగా తీసుకున్నారు ఇక్కడ. బ్యాంక్ ఎంప్లాయీస్, టీచర్స్, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ బాగా తీసుకున్నారండి. ఎందుకంటే ఈ ఏరియాలో ఎంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఇంతవరకు ప్రాజెక్టే లేదండి అసలు. ఇది ఫస్ట్ పామర్ జోన్ లోనే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. మంచి రెసిడెన్షియల్ జోన్ పక్కనే ఆల్రెడీ హౌసింగ్ కాలనీ కూడా ఉంది చూడండి. ఇది కురమద్దాల విలేజ్ అండి. సో విలేజ్ ఆనుకున్నటువంటి ప్రాజెక్ట్. గజం కేవలం 13,000 పెట్టారు. సిఆర్టీఏ రూల్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్స్ ఇస్తున్నారండి. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండ్ కాంపౌండ్ వాళ్ళు, క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియాలు, వాకింగ్ ట్రాక్, వాలీబాల్, షటిల్ కోర్ట్స్ అన్ని కూడా. అది మెయిన్ రోడ్ అండి. ఆ ఇంటి పక్కకి కనిపించే హౌస్ మెయిన్ రోడ్ ఫేసింగ్ అండి. అంటే విజయవాడ నుంచి పామర్ ఉయ్యూరు దాటిన తర్వాత రైట్ సైడ్ కి పామర్ ఊళ్ళోకి వచ్చే రోడ్ అండి. అది మెయిన్ రోడ్డు. బైపాస్ కి అయితే కనుక ఎగ్జాక్ట్ గా మీకు 1/2 km డిస్టెన్స్ వస్తుంది ప్రాజెక్ట్ కి. మంచి లొకేషన్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఎక్సలెంట్ ప్రాజెక్ట్. మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే పామర్ జోన్ లోనే ఇది ఫస్ట్ బిగ్గెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అండి ఇది. ఇంతవరకు ఎవరు ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయలేదు. వీళ్ళు ఫస్ట్ ప్రాజెక్ట్ ఇచ్చారు. మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు. 40 feet రోడ్స్ అన్ని కూడా 33 and 40 feet రోడ్స్. అన్ని సీసీ రోడ్స్ అండి. సిమెంట్ రోడ్స్ ఇస్తున్నారు దీంట్లో.